రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. టీడీపీ నాయకులు విద్యాసాగర్ గారు ఉన్నారు, అడ్వకేట్ విద్యాసాగర్ గారు. సాగర్ గారు నమస్తే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సాగర్ గారు, ఇప్పుడు ఈ దర్యాప్తు అయిపోయిందని అనుకోవచ్చా? బై ఆల్ మీన్స్. గుడ్ ఈవినింగ్ సార్, మీకు అట్లాగే మిగతా ప్యానలిస్ట్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అంటే నేను మొదటి నుంచి కూడా మనం చాలా డిబేట్లు నాకు తెలిసినంత వరకు ఈ 6 సంవత్సరాల్లో మా ఒక రవిచంద్ర రెడ్డి గారు కాకుండా మన ముగ్గురం ఒక 60 డేస్ చేసాము, 100 చేసాము డిబేట్లు ఈ పర్టికులర్ ఇష్యూ మీద. సో డే 1 నుంచి నేను సిబిఐని సపోర్ట్ చేసుకుంటూనే వస్తున్నాను. ఎందుకంటే ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ అండ్ సిబిఐ. వై ఐఎమ్ కాన్ఫిడెన్స్ అంటే, ఇప్పుడు ఈ కేసుని సిబిఐ ఒక రకంగా ప్రజెంట్ చేస్తుంది, సునీత గారు ఆమె క్వైరీస్ ఆమె రకంగా ప్రజెంట్ చేస్తున్నారు, ఆ పక్క డిఫెండ్స్ అనేవాళ్ళు వాళ్ళకు రకంగా డిఫెండ్ చేస్తున్నారు. సో మల్టిపుల్ గా నా ఉద్దేశంలో ఈ కేసును సుప్రీంకోర్టులో 8 to 10 డైమెన్షన్స్ లో, అంటే ఆల్మోస్ట్ 360 degrees డైమెన్షన్స్ లో ఈ కేసు రన్ అవుతుంది. నేను అనుకోవటం సిబిఐ లాజికల్ గానే ఈ మాట చెప్పింది, అంటే మీరు విచారణ చేయమంటే చేస్తామన్న లాజికల్ గానే చెప్పింది అనేది నేను అనుకుంటున్నా. విచారణ ఇప్పటి వరకు అయ్యింది, ఇక మీదట మీరు ఏదైనా చెబితే చేస్తాము అన్న కోణంలో ఎందుకు మాట్లాడుంటారంటే, చాలా క్వశ్చన్స్ 7 ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తే 7 ఛార్జ్ షీట్లో చాలా ఇన్ఫినిటివ్ క్వశ్చన్స్ సిబిఐ వదిలిపెట్టింది. అంటే సుప్రీంకోర్టు డిస్క్రిషన్ పవర్ దానికి ఆలోచించి ఆ డిస్క్రిషన్ పవర్ మీద ఆర్డర్స్ వస్తుంది విత్ ది పర్మిషన్ ఆఫ్ ది సుప్రీంకోర్టు పర్మిషన్, అంటే హడ్డీల్స్ ఉండవు అనే ఉద్దేశంతో ఆ మాట చెప్పింది నేను అనుకుంటున్నా. వాళ్ళు కావాలనే డిప్లొమాటిక్ గా ఆ ఛార్జ్ షీట్లలో చాలా ఇన్ఫినిటీ క్వశ్చన్స్ వదిలిపెట్టారు. ఆ ఏ క్వశ్చన్లు అయితే వదిలిపెట్టారో, క్వశ్చన్ మార్క్ గా వదిలిపెట్టారో, ఆ క్వశ్చన్ మార్క్ గా వదిలిపెట్టిన క్వశ్చన్స్ అన్ని కూడా సునీత గారు ఆమె తరపు లాయర్ నుంచి ప్రెజెంట్ చేశారు కోర్టులో. మీరు ఇంట్రోలో చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ క్వశ్చన్స్ కానీ ఏదైనా సరే, ఆల్ ది క్వశ్చన్స్ అండ్ మోర్ క్వశ్చన్స్ ఆమె ఫైల్ చేసింది, ఇంక్లూడింగ్ అవినాష్ రెడ్డి ఇంటీరియం బెయిల్ ఏదైతే ఉందో ఆయనకు ఆ బెయిల్ క్యాన్సిలేషన్ తో సహా పెండింగ్ విత్ ది సుప్రీంకోర్టు. సో ఇక్కడ జస్టిస్ అనే సాటిస్ఫై ఏంటంటే, ఇవన్నీ ఏదైతే క్వశ్చన్స్ వదిలిపెట్టారో వాటిని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత సిబిఐ. లెట్ దెమ్ ప్రెజెంట్ టు లెట్ దెమ్ ఆన్సర్ టు ద అదర్ పార్టీ కౌన్సిల్. ఇక్కడ ఈ పాయింట్ లోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి. కావాలని సుప్రీంకోర్టు ఆ రకంగా చేసింది నేను అనుకుంటాను. రెండో పాయింట్ ఏంటంటే, మీరు ఇంట్రోలో చెప్పారు, సుబ్బారావు గారు ఆ పాయింట్ రైజ్ చేశారు, కర్నూల్లో ఎందుకు విచారించలేకపోయారు, దాని మీద విచారణ చేయాలి కదా అన్నారు. దాని మీద వాళ్ళు ఎందుకు విచారణ చేస్తారు? వాళ్ళని అబ్డక్షన్ చేసినట్టు, వాళ్ళ మీద విధి నిర్వహణ చేసినట్టు వాళ్ళు ఎఫ్ఐఆర్ లాక్ చేసుకోవాలి. అది వాళ్ళ సిబిఐ మిస్టేక్. అది ఏం ప్లేస్ లో చేశారో నాకు తెలియదు. వాళ్ళే పోలీస్ స్టేషన్ సిబిఐ తనే కంప్లైంట్ ఇవ్వాలి, తనే ఇది చేసుకోవాలి కదా. మీరు ఒకసారి ఆ రోజు జరిగిన సీన్ గుర్తు చేసుకుంటే, నా కళలో ఉంది, హాస్పిటల్ మొత్తాన్ని ఒక రకమైన కబ్జా పెట్టేశారు, పేషెంట్లందరినీ బయటికి పంపించేశారు. కేవలం అవినాష్ రెడ్డి గారు వారి మదర్ ఉన్నారు అన్నారు, వాళ్ళ మదర్ ఉన్నారన్నారు, ఇంకెవరో బంధువులు ఉండొచ్చు, హాస్పిటల్లో పేషెంట్లు లేరు అని చెప్పారు. అప్పటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బయట ధర్నా చేశారు సిబిఐ లోపలికి రావద్దని. కరెక్ట్. అయితే నేనేమంటానంటే, ఆ కేసులో సిబిఐ చేసిన మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఉండాలి, మా డ్యూటీస్ కి వీళ్ళు మమ్మల్ని అబ్జెక్షన్ చేస్తున్నారు కాబట్టి యూ ఫైల్ ఎఫ్ఐఆర్ అండ్ క్లియర్ ద ఆల్ ది న్యూసెన్స్ అని చెప్పి అడుగుండాలి. అడగకపోవడం అనేది సిబిఐ తప్పు మొట్టమొదటిగా. రెండవది, రామ్ సింగ్ మీద కేసు ఏదైతే పెట్టారో ఆ కేసు మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తో కేసు పెట్టించారన్నది కూడా తేలాలి ఇక్కడ. అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తో పనిచేశారు అన్నది. అప్పుడుగా ఎస్పీగా పనిచేసినటువంటి కడప జిల్లా ఎస్పీ కానివ్వండి, అనంతపురం జిల్లా ఎస్పీ మీద కానివ్వండి, లేకపోతే అప్పుడు పనిచేసిన డీజీపీ మీద కానివ్వండి. నేను చాలా సార్లు చెప్పాను, ఫస్ట్ కేసు ఎఫ్ఐఆర్ అయినప్పుడు మహంతి ఎవరైతే ఉన్నారో, ఎస్పీగా పనిచేసిన మహంతిని పార్టీలోకి తీసుకురావాలని డే 1 నుంచి చెప్తున్నాను. ఎందుకంటే ఈ సపోజ్ టు అరెస్ట్ దట్ డే ఆల్ ది క్రిమినల్స్. అప్పుడు అడ్డుకున్నది ఎవరు? అసలు ఆ రోజు అప్పుడు డీజీగా ఉన్నటువంటి వ్యక్తి కడపకు వచ్చి 3 రోజులు ఎందుకు టైం స్పెండ్ చేశారు అనేది పాయింట్. మిగతా రెస్ట్ ఆఫ్ ఆల్ ది పాయింట్స్ నా ఉద్దేశంలో టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ కెమెరాలు, లేకపోతే డిజిటల్ ఎవిడెన్స్, లేకపోతే వాళ్ళ కాల్ రికార్డ్స్, వాళ్ళ డిజిటల్ డేటా,
వాళ్ళ మొబైల్ డేటా రిట్రీవ్, ఇదంతా సిబిఐ చేసింది సార్. ఇదంతా సిబిఐ చేసింది. నేను అనుకోవటం లాజికల్ గానే వాళ్ళు ఇక్కడికైంది మీరు చెప్తే చేస్తామన్నారు. అంటే డిసిషన్ సుప్రీంకోర్టుకు వదిలిపెట్టారు. అంటే మనము 6-7 ఏళ్ళు అయిపోయింది. మన ఇంట్రెస్ట్ కొద్ది, స్టేట్ ఇంట్రెస్ట్ కొద్ది, మటర్ ఇంట్రెస్ట్ కొద్ది, ఒక ఆడబిడ్డ ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతుందన్న ఇంట్రెస్ట్ తోటి మనం మాట్లాడుతుండొచ్చు. ఆమె కూడా ఆమె సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి ఆమె మాట్లాడడం కూడా తప్పని మనకోం. అయితే లాజికల్ గానే సిబిఐ ఆ రకంగా సుప్రీంకోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఛార్జ్ షీట్ లో వెరీ క్లియర్, సిబిఐ మేడ్ వెరీ క్లియర్ స్టేట్మెంట్స్ అండ్ ప్రెజెంటెడ్ బిఫోర్ ది సుప్రీం కోర్ట్. ఇది ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి కాల్ వచ్చింది, పలానా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ నంబర్ నుంచి వచ్చింది, ఎవ్రీథింగ్ దే మేడ్ ఇన్ దే మెన్షన్డ్ ఇన్ ద ఛార్జ్ షీట్. అవంతా క్వశ్చన్ కాదండి. సాగర్ ఒక్క నిమిషం అండి. రవిచంద్ర రెడ్డి గారు నమస్తే. ఏ రకంగా చూసినా, ఏ వైపు నుంచి ఆలోచించినా, లేకపోతే ఈ కేసును మొదటి నుంచి జరిగిన రోజు దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం చూస్తున్నాం కదా, ఏ రకంగా చూసినా ఈ కేసు దర్యాప్తు ముగిసింది అని సిబిఐ ఎందుకు చెప్పింది అనుకుంటున్నారు మీరు? వెంకటకృష్ణ గారు నమస్కారం. నమస్కారం. విద్యాసాగర్ గారికి, ముప్పాళ్ళ సుబ్బారావు